వీడియోలు తీసేసి డాన్సులు వేసుకొని మా హౌస్ లోనే ఇలాంటి వ్యవహారం చేస్తే మాత్రం మేము మా పిల్లలు మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మేము ఊరుకోవడం లేదు. ఇప్పుడు మాధురి డాన్స్ చేసింది మీ ఇంట్లోనా? అది మా ఇంట్లో సార్. మీ ఇంట్లో డాన్స్ చేశారా? ఓకే. ఏ సందర్భంగానండి అది? మీరు ఉన్నారా అప్పుడు? అది మేము లేము. ఎక్కడ? ఈ కొత్త ఇంటి హౌస్ లో సార్. కొత్త ఇంట్లో ప్రజెంట్ మీరు అక్కడే ఉన్నారా? ప్రజెంట్ ప్రెసెంట్ ఇక్కడే ఉన్నాను. అక్కడ మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీకు న్యాయం జరగాలి అని చెప్పి, రైట్? మేము న్యాయం అంటే సార్ అదొక మనిషికి 2-3 ఇల్లు ఉంటాయి. ఇది యాక్చువల్ గా నాకు ఈ హౌస్ అని చెప్పలేదు, ఇది పార్టీ కార్యాలయం అని చెప్పారు. ఓకే. సరే లేకపోతే ఇక్కడ కార్యాలయం అని కట్టి ఒక మీద ఒక హౌస్ క్రియేట్ చేసి దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు అనేది ఆవిడ చేస్తుంది. ఓకే, రైట్. అండ్ ఇంకొక ఆరోపణ ఏంటంటే మీకు ఒక మైనింగ్ బిజినెస్ ఉందంట శ్రీనివాస్ గారికి. ఆ మైనింగ్ ఐ మీన్ తన అంటే మీ పేరు మీదకి మార్చాలని చెప్పి మీరు మొదటి నుంచి బాగా డిమాండ్ చేస్తూ ఉన్నారట, గొడవ పెడుతూ ఉన్నారట. నిజమేనా ఈ ఆరోపణ? సార్ మాకు స్వామి దురయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయనే మా క్వారీ లీజుకి తీసుకున్నారు. వికాస్ అన్న ఆయన ఒక క్వారీ మాది లీజ్ చేస్తున్నారు. మీ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. ఎప్పుడు ₹1 నేను వాళ్ళకి అడగడం గాని, ఎప్పుడు ఎంత వస్తుంది క్వారీలో అని నేను తెలుసుకోవడం గాని, నాకు ₹1 కావాలని ఆ క్వారీకి వెళ్ళడం గాని, శ్రీని గారికి ఎప్పుడైనా నా పేరు నా క్వారీ రాయని నేను ఎవరి చేత కౌరు పెట్టడం గాని, ఆయన అలాగే ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడాలి. కానీ క్రియేట్ చేసేసి మైన్స్ అడిగిస్తుంది ఏంటి? నాకు అసలు దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. అసలుకి నాకు తెలియని సబ్జెక్ట్ ఆయన అట్లా మాట్లాడుతుంటే దానికి ఏం మాట్లాడాలి? నాకు ఆ క్వారీ ఇష్యూస్ నేను ఎప్పుడు చూడను. ఓకే, నాకు సంబంధం లేని ఓకే, క్లారిటీ ఇచ్చారు కదా, అది క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరు అమ్మాయిలకి దువ్వాడ శ్రీను ఐ మీన్ మీ భర్త గురించి రాంగ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఒక రకమైన విషం ఎక్కించారు, విషం ఇన్ ద సెన్స్ చెడుగా చెప్పారు. అందుకనే నా కూతుర్లు ఈ అభిప్రాయంతో ఉన్నారు నా పట్ల, నా మీద గొడవకు వచ్చే స్థితికి వానియే కారణము. అండ్ ఇంకోటి, మా అమ్మకు నన్ను దూరం చేసింది నా భార్య. అంటే మీరు మీ అత్తగారిని మీ భర్తకు దూరం చేశారట. సార్ ఆయన ఇల్లరికం వచ్చాడు టెక్కలి, ఆయన నేటివ్ పలాస. వాళ్ళు ఈయన పట్టించుకునే స్థితిలోనే లేరు. ఆయన ₹1 కూడా తెచ్చుకోలేదు. ఒక షర్టు ఒక లుంగితో వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. మా సిస్టర్ మ్యారేజ్ అయ్యాక నాకు ఒక ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను. మా ఇంట్లో ఉండకూడదు, తనకు మ్యారేజ్ అయింది, నేను బయటికి రావాలని. అప్పటికే ఒరిస్సాలోన ఒక బ్రౌన్ క్వారీ ఈయనకు కావాలంటే మా మమ్మీ డాడీ ఫైనాన్స్ ఇచ్చి వేయించారు. వాళ్ళ పేరెంట్స్ మేము ఎక్కడున్నామో, నాకు పిల్లలు ఏంటో నా ఫ్యామిలీ ఏంటో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు అంటే నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇష్టపడి చేసుకున్న తర్వాత మా ఇంటి నుండి వెళ్ళిపోయి మా పేరెంట్స్ నెగ్నెస్ట్ చేసుకొని నేను ఈ మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ మంచి కావని వాళ్ళ ఊరు మా పేరెంట్స్ పంపించకన్నా మా పేరెంట్స్ దగ్గరే ఉంచుకున్నారు. ఉంచుకొని మా డాడీ చాలా సార్లు చెప్పేవారు, ఒక పండగకెళ్ళు శ్రీను, ఒక దసరాకెళ్ళు శ్రీను, నీ పేరెంట్స్ ని చూడు శ్రీను. మా ఫాదర్ పొలిటీషియన్, మా పిల్లల్ని అడగండి. నేను 100 సార్లు పలాస వెళ్దాం అనేదాన్ని, ఒక్క రోజు కూడా. ఎందుకంటే 24 hours వాళ్ళ ఇంటి ఇష్యూస్ తెలియకూడదని మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు కాదు. రైట్. మీకు ఎక్కడ పరిచయం? అంటే ఇది అప్రస్తుతం కానీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నా. శ్రీనివాస్ గారు మీకు మొదట్లో